గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి నాటి ప్రధాన పత్రికల్లోని వార్తా విశేషాలు ఒకసారి చూసే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్ఫూర్తి న్యూస్లో వచ్చే ప్రతి వార్త ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అందుకోసం మీరు చేయాల్సింది యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. అవి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేదంటే ప్రజల సమస్యలు కావచ్చు, ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేము కలిసి కృషి చేద్దాం. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు మిత్రులారా. ఈనాటి రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన వార్తలు ఒకసారి మనం వెళ్తే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జీవన్ రెడ్డి మాజీ మంత్రి, ఆయన సీనియర్ నేత, సుమారు 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఆయన సేవలు అందించడం జరుగుతుంది. అలాంటి నేతను పక్కన పెట్టి టీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వ్యక్తిని పార్టీలో చేర్చుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వకుండా పొమ్మనకుండా పోగొడుతున్న నేపథ్యంలో జీవన్ రెడ్డి తన మనసుని చంపుకునే పరిస్థితి లేకుండా, ఆయన ఒక ఆత్మాభిమానం కల వ్యక్తి కాబట్టి, ఒక నాయకుడు కాబట్టి, ప్రజానాయకుడు కాబట్టి, ఇక 40 ఏళ్ళుగా పార్టీలో కొనసాగుతున్నప్పటికీ నాకు ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రస్తుత నేతలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన టీడీపీ టీఆర్ఎస్ పార్టీల నుంచి వచ్చిన నేతలందరూ కాంగ్రెస్ పార్టీలో నిజమైన నాయకులు, సీనియర్ నాయకులు, స్వచ్ఛమైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం పార్టీలో విలువ లేకుండా పోతుందని గుర్తించి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు ఆయన నిర్ణయించుకోవడం జరిగింది. పరిణామాల నేపథ్యంలోనే ఆయన 25వ తారీఖున రాజీనామా చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, అదేవిధంగా శ్రీధర్ బాబు నిన్న జీవన్ రెడ్డి ఇంటికి రావడం జరిగింది. ఆయన నివాసానికి వచ్చి పార్టీ మారద్దు, పార్టీలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొనడం జరిగింది. సంవత్సరాలుగా ఆయనకు ప్రాధాన్యం ఇవ్వకుండా, కనీసం గౌరవం ఇవ్వకుండా, ఫ్లెక్సీలు వేయకుండా నియోజకవర్గాల్లో, జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఆయనకు కనీస సమాచారం ఇవ్వకుండా, ఆయనకు విలువ లేకుండా, నీడ లేకుండా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఆయనని పొమ్మనకుండా పొగబెట్టిన విధంగా ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు పార్టీలో చేర్చుకుని సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మొత్తం ఆయన అన్ని ముందుండి నడిపించడం జరిగింది. ప్రతిపక్ష పార్టీకి కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించడం జరిగింది. కార్యకర్తలు ఎక్కడ డివైడ్ కాకుండా కార్యకర్తలందరూ సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ ఆయనకు గౌరవం లేకుండా పోయింది. పరిణామాల నేపథ్యంలోనే ఈ నెల 25న రాజీనామా చేసింది, కానీ సిద్ధం కావడం జరిగింది. ఇప్పటికే నిన్న మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్డూరి లక్ష్మణ్ వచ్చి ఆయనతో చర్చలు జరిపిన నేపథ్యంలో, సారీ మీరు చెప్తే నేను వినే పరిస్థితి లేదు, ఇప్పటికే చాలా లేట్ అయింది, నేను ఖచ్చితంగా పార్టీ మారబోతున్నట్టు జీవన్ రెడ్డి పేర్కొన్న నేపథ్యంలో ఇంటి నుండి పత్తలు ఎక్కడ పోయారు మంత్రులు. తర్వాత మీడియాతో మాట్లాడితే ఏమంటారు వీళ్ళంటే, ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ నటరాజన్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య వ్యక్తులందరూ కూడా జీవన్ రెడ్డితో మాట్లాడారు. ఇక ఆయన మారే పరిస్థితి లేనట్టుంది, ఇక పార్టీలో కొనసాగే పరిస్థితి లేదు, ఆయన పార్టీ మారుతాడని కొనలో అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇన్ని రోజుల పార్టీ, నెలల నుంచి, సంవత్సరాల నుంచి జీవన్ రెడ్డికి జరుగుతున్నటువంటి అవమానాన్ని ఈనాడు పట్టించుకుని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆయన పార్టీ మారుతున్నట్టు డేట్ ఫిక్స్ చేసిన అనంతరం ఆయన ఇంటి వద్దకు వెళ్ళి ఎలా లంగనాచి మాటలు మాట్లాడడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఆయన వ్యక్తిత్వం ఉన్న మనిషి కాబట్టి, ఒక హోదా ఉన్న మనిషి కాబట్టి, కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి కాబట్టి, అలాంటి వ్యక్తి ఇక అవమానాలను నేను భరించలేనురా, ఈ దొంగ పార్టీలు అని చెప్పి ఆ దొంగ పార్టీకి రాజీనామా చేసేందుకు ఆయన సిద్ధం కావడం జరిగింది. ఇక ఫామ్ హౌస్ కేసులో డ్రగ్స్ సప్లయర్ అభిషేక్ అరెస్ట్. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్లో అదుపులోకి రహస్యంగా విచారణ. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కు 24 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్టు ప్రాథమికంగా వెల్లడి. డ్రైవర్ శరత్, అభిషేక్ మధ్య సాన్నిహిత్యం. డ్రగ్స్ మూలాలపై లోతుగా సిట్ దర్యాప్తు. ఈ కేసులో మిగతా 6 నిందితులను శనివారం రాత్రి దాకా విచారించిన సిట్. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ సీజ్ కు రంగం సిద్ధం చేసిన రెవెన్యూ అధికారులు. అసైన్ భూమి కొని ఫామ్ హౌస్ నిర్మాణం రికార్డులో ఇప్పటికీ అసైని జంగయ్య పేరు. అన్ని దొంగ నాటకాలు, ఏం విచారణ ఉండదు, ఏది ఉండదు మిత్రులారా. అధికార పార్టీకి తొత్తులు. రాజకీయ నాయకులందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నా, వాడు అధికార పక్షంలో ఉన్నా, వీళ్ళందరూ దోస్తులే, కుటుంబ సభ్యులే, ఒకే కులాలు ఉంటాయి, ఒకే బంధుత్వం ఉంటుంది. వీళ్ళంతా ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా వీళ్ళందరూ కలిసి పనిచేస్తారు. అధికారికి మళ్ళీ వీళ్ళే ఫోన్ చేసి చెప్తారు, మనోడేరా వదిలిపెట్టని చెప్తారు, అంతే వదిలిపెడతారు. టైం వేస్ట్ వాడుతుంది తప్ప ఏం లేదు. డిగో గార్సియాపై గురి. 4000 కిలోమీటర్ల దూరంలోని అమెరికా బ్రిటన్ స్థావరంపైకి ఇరాన్ క్షిపణులు. ఇప్పటి వరకు తెలిసిన మేరకు ఇరాన్ క్షిపణుల గరిష్ట సామర్థ్యం 2000 కిలోమీటర్లే.
జెరూసలేంలోని అల్ అక్సా మసీద్ సమీపంలో క్షిపణి దాడి, బాగ్దాద్లోని అమెరికా బేస్లో పేలుళ్లు, ఇరాన్ నతాంజ్ అణు కేంద్రంపై అమెరికా దాడులు, ఇజ్రాయెల్ F-16 ను కూల్చేస్తామంటూ IRGC పేర్కొంది. దాడి నిజమేనని విమానం కూల్చలేదని ఇజ్రాయెల్ పేర్కొంది. హార్మూజ్ పై సడలుతున్న ఇరాన్ పట్టు అంటూ అమెరికా పేర్కొంది. జలసంధిని తెరవనంటూ ఇరాన్కు 22 దేశాల విజ్ఞప్తి. డీపీతో దోచేశారు. మాజీ డీజీపీ మనవరాలి వాట్సాప్ డీపీ పేరుతో ఆమె అకౌంట్ కి సందేశం. 1.20 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు. విదేశీ ఉద్యోగం పేరిట ఓ యువకుడికి 10,15,000 కుచ్చుటోపి. ఇక ఓటీపీ ఫోన్ ధృవీకరణ లేకుండా ఓ వ్యక్తి ఖాతా నుంచి 40 లక్షల బదిలీ. సైబరాబాద్ పరిధిలో 3 రోజుల్లో 7 కేసులు, 1.55 కోట్లు కాజేసిన కేటుగాలు. కమర్షియల్ గ్యాస్ కోటా పెంపు. యుద్ధం ముందు పరిస్థితుల్లో 50% పునరుద్ధరణ. హోటల్, రెస్టారెంట్, క్యాంటీన్లకు ప్రాధాన్యం. అదే పైపుడు న్యాచురల్ గ్యాస్ కు దరఖాస్తు చేసుకుంటేనే. ఇక ఇరాన్ చమురుపై ఆంక్షల సడలింపు. సముద్రంలో ఉన్న చమురు విక్రయానికి ట్రంప్ ఓకే. కొనేందుకు భారత రిఫైనరీల ప్రయత్నాలు. తమ వద్ద చమురు నిల్వలు లేవన్న టెహ్రాన్. ఇరాన్ పై దాడుల తీవ్రత తగ్గిస్తాం, అనుకున్న లక్ష్యాలన్నీ సాధించాం, కాల్పుల విరమణ ఉండదు అంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఇక సీజ్ ఫైర్ మాకు అవసరం లేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్బీ. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్న వార్త ప్రధానంగా వచ్చింది. ఇక భార్య మరణాన్ని తట్టుకోలేక ఎస్ఐ మృతి చెందిన వార్త ప్రధానంగా రావడం జరిగింది. పాప ఆయన భార్య కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుంది గన్నేరుపప్పు తిని. అయితే ఈ చనిపోయిన భార్య ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ ఆమె ఆసుపత్రికి తరలిస్తే ఆమె చికిత్స పొందుతూ మరణించింది. అయితే చనిపోయిన తర్వాత ఆమె తల్లిదండ్రులు ఆమె అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో ఆమె ఊరికి తీసుకుపోయిన క్రమంలో ఊర్లోని గ్రామస్తులందరూ కూడా ఎస్ఐ అంటే తన భర్తనే ఆమెను చంపినట్లు వాళ్ళందరూ భావించి ఊర్లోకి రాకుండా అడ్డుకోవడం జరిగింది. అయితే ఆయన తీవ్ర అవమానానికి గురి కావడం జరిగింది. అయితే ఆమె భార్య తండ్రి అంటే మామ గ్రామస్తులందరికీ సరి చెప్పడంతో ఆయన ఇంటికి రావడం జరిగింది. 5 రోజులు అంత్యక్రియలు జరిగింది. అంత్యక్రియల అనంతరం 5 రోజులకు ఆయన కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. గ్రామస్తుల సూటిపోటి మాటలు కావచ్చు, లేదంటే భార్య లేకుండా నేను బతకలేను అనే కోణంలో ఆయన వ్యవహరించిన నేపథ్యంలో 37 ఏళ్ళ ఎస్ఐ ఆయన ఫ్యాన్ గురేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. నగరం పరిగెడుతుంది, ప్రజా రవాణా పడుతూ లేస్తుంది. 9 ఏళ్లలో 500 తగ్గిన సిటీ బస్సులు, ఆదరణ కోల్పోతున్న MMTSలు, పెరగని మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ, కోచ్లు. దక్షిణాదిలో ఇక్కడే అధిక కాలుష్యం. మెట్రో నగరం పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ అభివృద్ధి అంటున్నారు కదా కాంగ్రెస్, అప్పుడు ఉన్నటువంటి BRS. జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉందనేది ఇప్పుడు తెలుస్తుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో జనాభాతో పాటు ప్రైవేట్ వాహనాలు పెరుగుతున్నాయి. దీంతో రోడ్లపై వాయు కాలుష్యం అధికమవుతుంది. దక్షిణాదిలోని మిగతా మెట్రో నగరాలైన చెన్నై, బెంగళూరుతో పోలిస్తే PM10 ఉద్గారాలు హైదరాబాద్లోనే అధికం. పరిస్థితి ఇలానే కొనసాగితే కాలుష్యంలో ఢిల్లీతో పోటీ పడతామని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం లోపభూయిష్టమైన ప్రజా రవాణా అనేది తేటతెల్లం. ప్రజా రవాణాలోని ప్రయాసాలను భరించలేక ఎక్కువ మంది వ్యక్తిగత వాహనాలను వినియోగిస్తున్నారు. దీంతో నగరం వాయు గండంగా మారుతుంది. మెట్రో వచ్చిన డిమాండ్ తగ్గట్టు సర్వీసులు, కోచ్లు పెరగకపోవడం, చివరి గమ్యస్థానం వరకు చేరడానికి అనుసంధాన ప్రజా రవాణా లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. సమయపాలన లేని MMTSలు ఆదరణ కోల్పోతున్నాయి. సిటీ బస్సులు గత 9 ఏళ్లలో 100లో తగ్గిపోయాయి. ఇదే సమయంలో ఢిల్లీ, ముంబై నగరాల్లో మెట్రో, MMTS సేవల వినియోగంలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ మాత్రం అధ్వానంగా మారింది. కాబట్టి ఎవరి వాహనాలు వాడు తీసుకుపోతున్న నేపథ్యంలో ఒక్కొక్కటి కూడా ఒక వాహనం తీసుకుపోతున్న క్రమంలో కాలుష్యం అనేది పెరుగుతుంది. అంటే ప్రణాళిక లేదు అప్పుడున్నటువంటి TRS దగ్గర, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దగ్గర. ఇక వచ్చే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. హైదరాబాద్ లో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీతో పాటు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. కేంద్రం నిధులతో రాష్ట్రంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేపట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబాద్ కు రానున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అనేక అంశాలు ప్రస్ఫుటం కావడం జరిగింది. నేడు రైతు భరోసా నిధుల విడుదల, రేపు రైతుల ఖాతాల్లో జమ, తొలి విడతలో ఎకరం వరకు సాయం. నేడు నర్మట ఆయిల్ ఫామ్ కర్మాగారానికి సీఎం ప్రారంభోత్సవం. 3 దశల్లో భద్రాచలం ఆలయ అభివృద్ధి, గోదావరి పుష్కరాలకు అనుగుణంగా ఘాటు నిర్మాణం ఉండాలంటూ సీఎం రేవంత్ పేర్కొన్నారు.
ఆలూరులో వక్స్ భూముల సేకరణకు నోటిఫికేషన్, ఇండస్ట్రియల్ పార్కుకు 1245 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కోరుతూ ప్రైవేట్ బిల్లు శుక్రవారం శాసనసభలో ప్రవేశపెడతాం. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలే కనుక మద్దతు ఇవ్వాలంటూ కేటీఆర్ పేర్కొన్నారు. 6 గ్యారంటీలకు గాను మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన అర్హామీ తప్ప ఏమీ అమలు చేయలేదు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే సీఎం సంతకం చేసిన దర్శనం కనిపించకుండా పోయింది. నేపథ్యంలో 6 గ్యారంటీలకు చట్టబద్ధత కోరుతూ వచ్చే శుక్రవారం శాసనసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. అందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ను కోరుతున్నాం. కాంగ్రెస్ హామీ ఇచ్చిన అంశమే కాబట్టి ఆ పార్టీ కూడా బిల్లుకు మద్దతు ఇవ్వాలంటూ భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఇక హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో శనివారం పార్టీ సీనియర్ నేతలు, న్యాయ నిపుణులతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. అనంతరం పార్టీ సీనియర్ నేతలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. 2023 డిసెంబర్ 7న సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో నాటు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చకుండా ఈరోజు ఇంకా టైం పాస్ చేయడం జరుగుతుంది. కాబట్టి హామీలు నెరవేర్చాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతుందో దానికి చట్టబద్ధత వచ్చే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి అంటూ దానికి కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఇవ్వాలంటూ ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్న వార్త ప్రధానంగా వచ్చింది. మరికొన్ని ప్రధానమైన వార్తలు ఒకసారి మనం గమనిస్తే, ముగిస్తామంటూ ఒక దేశం అంటుంది, విరుచుకుపడదామంటూ మరొక దేశం అంటుంది. యుద్ధంపై అమెరికా ఇజ్రాయెల్ చెరో మాట, అంటే రెండు కలిసే యుద్ధం స్టార్ట్ చేసినాయి. ఇప్పుడేమో చెరో మాట మాట్లాడుతున్నాయి. ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా హర్మోజును తెరవన్నట్టు 22 దేశాల విజ్ఞప్తి. స్వతంత్ర హోదాలో మాపై దురాక్రమణను అడ్డుకోండి ప్రధాని మోదీని కోరిన ఇరాన్ అధ్యక్షుడు పేర్కొన్న సంఘటన వచ్చింది. కానీ మన రాహుల్ గాంధీ ఏమంటాడంటే మోడీతో ఏది కాదు అంటాడు. కానీ మోడీని ఇరాన్ కోరుతుంది జర దేశ యుద్ధం ఆపనాయన అని చెప్పి. అది మోడీకి ఉన్న సత్తా. 6 మాడ్యూళ్ళు 3 గంటలు. డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష ఇక్కడ కఠినతరం. LRS కు ముందు ఆన్లైన్ రోడ్ సేఫ్టీ టెస్ట్. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నూతన విధానం. ఇక పేడ నమూనాతో చోడి నిర్ధారణ. లాకోన్స్ వినూత్న ఆవిష్కరణ. ఇక ఇది సప్లై షాక్. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కోవిడ్ సమయంలోనే ఎదుర్కొన్నాం. ప్రస్తుత యుద్ధ ప్రభావం ఈ రెండింటిని కలిపినంతగా ఉంది. ఈనాడు ఇంటర్వ్యూలో RBI మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. నిష్ఠగా ప్రార్థనలు, రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగ అంటూ ఒక వార్త. వెలుగు ప్రధాన పత్రికలు ప్రధానమైన వార్తలు ఏంటంటే ఒకసారి మనం గమనిస్తే, ఫార్మాకు వార్ దెబ్బ. 30% వరకు పెరిగిన ముడి చమురుల ధరలు. ఇప్పటిదాకా 5,000 కోట్ల దాకా ఎఫెక్ట్ పడిందన్న ఫార్మెక్సెల్. $8,000 పెరిగిన నౌకల షిప్పింగ్ సర్చార్జీ. ఇటు PVC, HDC లాంటి వాటి ధరలు పెరుగుదల. పాలిమర్స్, గ్యాస్ బేస్డ్ ఇండస్ట్రీలకు ఎఫెక్ట్. వాటి ముడి సరుకుల ధరలు 20% హైక్. హీలియం సరఫరా తగ్గడంతో MRI స్కానింగ్ యంత్రాలపైన తీవ్ర ప్రభావం. ఔషధాలు, MRI, వ్యవసాయ పరికరాల ధరలు పెరిగే ప్రమాదం. హార్మోజ్ మూతతో పెరుగుతున్న షిప్పింగ్ ఖర్చులు. అత్యంత కీలకమైన పాలిమర్స్, సల్వెంట్ల దిగుమతిపై తీవ్ర ప్రభావం. ఇక హిందూ మహాసముద్రం పైకి ఇరాన్ మిసైల్స్. 4,000 కిలోమీటర్ల దూరంలోని యూకే బేస్ పై గురి. డియోగో గార్సియాలోని సైనిక స్థావరం పైకి 2 బాలిస్టిక్ క్షిపణులు. ఒకటి మధ్యలోనే విఫలం. మరో దాన్ని అడ్డుకున్న అమెరికా సైన్యం. తన అమ్ముల పొదిలోని రహస్య ఆయుధాలను బయటకు తీస్తున్న ఇరాన్. పశ్చిమాసియా యుద్ధం తీవ్ర రూపం. ఆందోళనలో ప్రపంచ దేశాలు. ఇక నతాంజ్ అణుకేంద్రంపై మళ్లీ దాడి. క్షిపణుల వర్షం కురిపించిన అమెరికా, ఇజ్రాయెల్. భూగర్భంలోని సెంట్రిఫ్యూజ్ల ధ్వంసానికి బంకర్ బస్టర్ల ప్రయోగం. ఇరాన్ ప్రెసిడెంట్ కు మోదీ ఫోన్. మౌలిక వస్తువులపై దాడులు ఖండించిన ప్రధాని. పశ్చిమాసియాలో ఉద్రిక్తతపై చర్చ. ఇవాళ నర్మెటలకు సీఎం రేవంత్ అంటూ 300 కోట్ల ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఓపెనింగ్. 3 ఆసుపత్రులు, జిల్లా జైలు కూడా ప్రారంభించనున్న సీఎం. అనంతరం సభలో రైతు భరోసా నిధులు విడుదల. సీఎం టూరు రైతు సభకు ఏర్పాటు పూర్తి చేసిన అధికారులు. ఇసుక కష్టాలకు QR చెక్. ఇక అంతా ఆన్లైన్. మండల స్థాయిలో మాన్యువల్ కూపన్లకు స్వస్తి. ఇక అంతా ఆన్లైన్.
మండల స్థాయిలో మాన్యువల్ కూపన్లకు స్వస్తి. ఏప్రిల్ 1 నుంచి TGMIV-తోనే అనుమతులు. ఓటీపీ చెప్తేనే రీచ్ల నుంచి ఇసుక చేరవేత. టైగర్ టూరిజం పై ఫోకస్. రిజర్వ్ ఫారెస్ట్ల అభివృద్ధికి 875 కోట్లు. కవ్వాల మననూరులో పుల్ల సంరక్షణకు చర్యలు. పర్యాటకులను ఆకర్షించేందుకు ఎకో టూరిజం ప్రాజెక్టులు. అటవీ ప్రాంతాల్లో మౌలిక వస్తువులు, అదేవిధంగా సఫారీలకు పెద్దపీట. రెండో వెహికల్ పై అదనపు లైఫ్ ట్యాక్స్ ఎత్తివేత. ఈ నెల 23 నుంచి అమల్లోకి. అదే రోజున వాహన్ పోర్టల్ ప్రారంభం. నేషనల్ డేటాబేస్ లోకి తెలంగాణ వెహికల్స్. ఇప్పటి వరకు రెండో వెహికల్ పై అదనంగా 2% లైఫ్ ట్యాక్స్. విద్యకు తెలంగాణ సర్కార్ ప్రయారిటీ. విద్యా కమిషన్ సిఫార్సులను అమలు చేస్తారని భావిస్తున్నాం. V6 వెలుగు ఇంటర్వ్యూలో కమిషన్ సభ్యురాలు ప్రొఫెసర్ శాంత సిన్హా పేర్కొన్నారు. పేద ప్రజలు బడి పిల్లల కోసం ఆలోచిస్తే అర్బన్ నక్సల్స్ అని ముద్ర వేస్తారా? అట్లయితే బీజేపీ వాళ్ళు కూడా అర్బన్ నక్సలైట్లని మీకు కామెంట్ చేసింది. ఇలా పత్రిక కాబట్టి ఇలా అనుకూలంగా వార్త రాసుకున్నారు. అభివృద్ధికి నమూనా ఏమిటి? ప్రజామోదం, ప్రజల భాగస్వామ్యం ఉండాలి. మూసీ ప్రాజెక్టు ఖర్చుపై విభిన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మొదట సుమారు 16,000 కోట్లున్న అంచనాలు తర్వాత 1.5 లక్షల కోట్ల వరకు పెరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భారీ వ్యత్యాసం ప్రజల్లో అనుమానాలను రేకెత్తించడంతో పాటు ఇది అభివృద్ధి ప్రాజెక్టా లేక అవినీతి అవకాశాల వేదిక అన్న ప్రశ్నలు ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కేవలం నిర్మాణాలు, ప్రాజెక్టులకి పరిమితం కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం వంటి అంశాలను కూడా కలిగి ఉండాలి. ప్రజల విశ్వాసం లేకుండా జరిగే అభివృద్ధి ఎప్పటికీ పూర్తి విజయాన్ని సాధించదు. ప్రజలను భాగస్వాములుగా చేసుకుని ముందుకు సాగినప్పుడే అభివృద్ధి సమాజానికి ఉపయోగపడుతుంది. ఇండ్లు కూలుస్తాం, అభివృద్ధి చేస్తాం. మూసీ నది వెంట ఉన్నటువంటి గుడిసెలు అవన్నీ కూల్చేస్తాం. గాంధీ విగ్రహం కడతాం. గాంధీ విగ్రహం కట్టి ఏడగడతారు. మీ ఇంట్లో కట్టుకోండి గాంధీ విగ్రహం. ఎందుకురా గాంధీ విగ్రహం? గల్లీల గాంధీ విగ్రహం ఉంది, ఊళ్ళ గాంధీ విగ్రహం ఉంది, తండల గాంధీ విగ్రహం ఉంది, ప్రతి రోడ్డు మీద గాంధీ విగ్రహం ఉంది. ఇంకా గాంధీ విగ్రహం ఎందుకురా? మీ ఇళ్ళలో కట్టుకోండిరా. దళిద్రులారా, ప్రజల ఇళ్లను కూల్చి కట్టే ఇలాంటి విగ్రహాలతోని గాంధీకి చెడ్డ పేరు వస్తుందిరా. గాంధీ మనోడు చెప్పిండ్రా, మా తాత విగ్రహం వద్దురా, పేద ప్రజల ఇండ్లు కూల్చి మా తాత విగ్రహం వద్దురా, మా తాత బతుకుంటే ఆయన విగ్రహాన్ని పెట్టేందుకు ఆయన కూడా అనుమతించేవాడు కాడరా, పేదల ఇల్లు కట్టి అని చెప్పి, పేదల ఇల్లు కూల్చి అని చెప్పి అలా మనవడు మాట్లాడు తుషార్ గాంధీ. సిగ్గుండాలి ఈ కాంగ్రెస్ వాళ్ళకి. ఇంకనైనా విగ్రహం కడతాం. కేంద్రంలోను రాష్ట్రాల్లోనూ ఆయా ప్రభుత్వాలు భారీ స్థాయిలో అభివృద్ధి పేరిట అనేక కార్యక్రమాలను చేపట్టడం సహజం. కొత్త రహదారులు, ఫ్లైఓవర్లు, పరిశ్రమలు, నదుల అభివృద్ధికి ప్రాజెక్టులు, పట్టణ మౌలిక సదుపాయాల విస్తరణ వంటి కార్యక్రమాలను అమలు చేస్తుంటాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధిస్తామని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ ఈ ప్రాజెక్టులు అమల్లోకి వచ్చేసరికి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజామోదం కంటే అభ్యంతరాలు ఎక్కువగా కనిపించడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే రోడ్లు వేస్తామని చెప్పేమో పేద ప్రజల రోడ్లు గుంజుకుంటారు. బడు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి SC, ST, BC వర్గాలకు సంబంధించిన పేద ప్రజలకు సంబంధించినటువంటి అరెకరా, పావెకరా, 20 గుంటలు, 30 గుంటలు, 1 ఎకరం ఉన్న భూములు మొత్తం మీద నుంచి ఏమో రోడ్డు పోతుంది. అగ్రవర్ణ కులాలకు సంబంధించి 100,000 ఎకరాలు ఉన్న భూముల నుంచి మాత్రం రోడ్లు పోవు. ఎందుకంటే వాళ్ళు ఎంపీటీసీ ఉంటాడు, వాడు జెడ్పీటీసీ ఉంటాడు, సర్పంచ్ ఉంటాడు, వాడు ఎమ్మెల్యే ఉంటాడు, వాడు మంత్రి ఉంటాడు, ఆ మంత్రికి బామ్మడిదో భావన ఉంటాడు, లేదంటే వాడు ఉంచుకున్న చుట్టమూడో ఉంటాడు. కాబట్టి అలా ఇండ్ల నుంచి వాళ్ళ పొలాల నుంచి రోడ్లు పోవు, పేదల పొలాల నుంచే రోడ్లు పోతాయి. కాబట్టి ప్రజలను హింసించి ప్రజలని రోడ్డున పడేసి ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మంచిది కాదు. ఇండ్లు కూల్చి గాంధీ విగ్రహం చేపట్టడం మంచిది కాదురా దుర్మార్గ కాంగ్రెస్ పార్టీ నాయకులారా. ఇక తెలంగాణలో ఇటీవల ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. మౌలిక సదుపాయాల విస్తరణ, నగరాభివృద్ధి, పరిశ్రమల ప్రోత్సాహం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను ప్రకటిస్తుంది. అయితే ఈ ప్రాజెక్టులు అమల్లోకి వచ్చినప్పుడల్లా స్థానిక ప్రజల నుంచి అభ్యంతరాల నిరసనలు వినిపిస్తున్నాయి. దీంతో అభివృద్ధి అంటే నిజంగా ప్రజలందరికీ లాభం చేకూర్చేదేనా లేక కొంతమందికి ప్రయోజనం అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అవును, కొంతమందికి, రాజకీయ నాయకులకు, డబ్బున్న వ్యక్తులకి, అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే లాభం జరుగుతుంది. పేదలుగా ఉన్న వాళ్ళు మరింత పేదలుగా మారిపోతారు. ఎట్లా మారిపోతారు అంటే రోడ్లు R రోడ్ అని చెప్పి నిన్న మన ఊరికలాడి ఉన్న ఎమ్మెల్యే ఇటుకీలున్న నాయకులందరూ ఏడంగా పోతుంది R ఉన్న గతంలో ఏదైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందో ఆడంగా కాకుండా ఎవడెవడు పేదోడు ఉన్నాడు, ఎవడెవడు BC ఉన్నాడు, ఎవడెవడు SC ఉన్నాడు, ఎవడెవడు ST ఉన్నాడు, వాళ్ళ భూముల నుంచి పోవాలని చెప్పి మొత్తం రోడ్డు మార్గాన్ని మార్చి పడేసారు. వాళ్ళ కులానికి సంబంధించిన నుంచి రోడ్లు మాత్రం పోజలేవు.
దొంగలి నాయకులు మొత్తం పేద ప్రజలను మొత్తం నాశనం చేస్తారు. మా వాళ్ళు సిగ్గు లేకుండా ఎలక్షన్లు అప్పుడేమో క్వార్టర్ మందుకు 300 రూపాయలు 500 రూపాయలకు అమ్ముడు పోయి ఇలా దొంగలను గెలిపించి ఇలా నరకయాతన పడుతున్నారు. ఈ సందర్భంగా అభివృద్ధికి అనుసరిస్తున్న నమూనాలు ఏమిటన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన 3 ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలు: ఒకటి మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, ఇండస్ట్రియల్ కారిడార్లు, రీజనల్ రింగ్ రోడ్లు. ఈ 3 ప్రాజెక్టుల చుట్టూ అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలు వంటి అంశాలపై చర్చ ప్రస్తుతం నడుస్తుంది. ఇక ఆశలు, ఆందోళనలు. హైదరాబాద్ నగరం మధ్యగా ప్రవహించే మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రభుత్వం నగర అభివృద్ధిలో కీలక కార్యక్రమంగా భావిస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా నది శుద్ధి, రివర్ ఫ్రంట్ అభివృద్ధి, పర్యాటక అవకాశాల విస్తరణ వంటి లక్ష్యాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ మరోవైపు ఈ ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ నగరానికి జీవనాడిగా ఉన్న మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రజావర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఒకవైపు ప్రభుత్వం దీన్ని నగర భవిష్యత్తుకు కీలక ప్రాజెక్టుగా అభివర్ణిస్తుండగా, మరోవైపు భారీ ఖర్చులు, పారదర్శకత లోపం, అవినీతి ఆరోపణలు వంటి అంశాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. మూసీ ప్రాజెక్టు ఖర్చుపై విభిన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రారంభంలో సుమారు 16,000 కోట్లుగా ఉన్న అంచనాలు తర్వాత 1.5 లక్షల కోట్లకు పెరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భారీ వ్యత్యాసం ప్రజల్లో అనుమానాలకు రేకెత్తిస్తుండడంతో పాటు అభివృద్ధి ప్రాజెక్టా లేదంటే భారీ అవినీతి అవకాశాల వేదిక, ఇది మూసీ నది ప్రక్షాళన, గాంధీ విగ్రహ ఏర్పాటు ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రతిపక్షాలు, పౌర సంఘాలు లేవనెత్తుతున్నాయి. ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వకపోతే ఇది రాజకీయంగా ప్రతికూలంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూసీ ప్రాజెక్టుపై వివాదాలు ఉన్నప్పటికీ దీనికి ప్రజా కోణంలో ఒక స్పష్టమైన అవసరం ఉంది. నగరంలో పెరుగుతున్న కాలుష్యం, వరదల ప్రమాదం కారణంగా ఈ ప్రాజెక్టు అవసరం లేదని ఎవరు చెప్పడం లేదు. కానీ అలా ఎలా అమలు చేస్తారన్నదే అసలు ప్రశ్నగా మారింది. డిపిఆర్ ను పబ్లిక్ డొమైన్ లో ఉంచడంతో పాటు ప్రజల నుంచి, నిపుణుల నుంచి సూచనలు తీసుకోవాలి. ఇలా చేయకుండా నేరుగా టెండర్లు పిలిస్తే అనుమానాలు పెరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో పాటు ఎన్ని కుటుంబాలు ప్రభావితమవుతున్నాయి, వారికి పునరావాసం వంటి వివరాలు డిపిఆర్ లో పొందుపరచాలి. ప్రాజెక్టును ఒకేసారి భారీగా చేయడం కంటే దశలవారీగా అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అంచనాలను అసాధారణంగా పెంచడం, కొందరు సంస్థలకు అనుకూలంగా అర్హతలు రూపొందించడం, తక్కువ బిడ్డర్లతో టెండర్లు, కార్టెల్ వ్యవస్థ వంటి లూటిఫికేషన్ కు దారి తీస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే మూసీ ప్రాజెక్టు అభివృద్ధి పేరుతో చేసే ఖర్చా లేదంటే ప్రజల కోసం చేసే మార్పా అనే అంశంపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మరో 2 వివాదాలు. తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అనేక ఇండస్ట్రియల్ కారిడార్లను అభివృద్ధి చేయాలని యోచిస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు, ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఇవి కీలకమని అధికారులు చెబుతున్నారు. పరిశ్రమల స్థాపన జరిగితే స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని, ప్రాంతీయ అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అయితే పరిశ్రమల కోసం అవసరమైన భూములు సేకరించాల్సి రావడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. భూమి కోల్పోయిన తర్వాత తమ జీవనోపాధి ఎలా కొనసాగించాలని ప్రభుత్వం పరిహారం ఇస్తున్నప్పటికీ అది భవిష్యత్తుకు సరిపోదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు భూముల స్వాధీన ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నిరసనలు కూడా చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టూ అభివృద్ధిని విస్తరించేందుకు ప్రభుత్వం చేపట్టిన మరో కీలక ప్రాజెక్టు రీజనల్ రింగ్ రోడ్. ఈ రహదారి ద్వారా నగరంపై ఉన్న ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని, చుట్టుపక్కల జిల్లాల్లో అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్రభుత్వం చెబుతుంది. ఈ రహదారి పూర్తయితే పరిశ్రమలు, లాజిస్టిక్ హబ్లు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి వేగంగా జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు కూడా భూసేకరణ సమస్యగా మారింది. పరిహారం, పునరావాసం అంశాలపై స్పష్టత లేకపోవడం వల్ల రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుల ప్రారంభం నుంచే ప్రస్తుతం రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు ప్రారంభ దశ నుంచే వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించే ప్రతి పెద్ద ప్రాజెక్టుకు ఒకవైపు మద్దతు లభిస్తుండగా మరోవైపు అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. స్థానిక ప్రజలు, పర్యావరణ కార్యకర్తలు, సామాజిక సంస్థలు, రాజకీయ పార్టీలు వంటి వర్గాలు ప్రాజెక్టుపై వివిధ కోణాల్లో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ అభ్యంతరాలు నిరసనలుగా మారుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో కోర్టుల్లో కేసులు కూడా నమోదవుతున్నాయి. దీంతో ప్రాజెక్టుల అమలు ఆలస్యం కావడం లేదంటే మార్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అభివృద్ధి ప్రాజెక్టుల చుట్టూ తిరిగే ప్రధాన వివాదం భూముల స్వాధీనం. పరిశ్రమలు, రహదారులు,
నగర విస్తరణ ప్రాజెక్టులు అమలు చేయాలంటే విస్తారమైన భూములు అవసరం అవుతాయి. క్రమంలో రైతుల భూములు గ్రామాల పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ అవసరాల కోసం స్వాధీనం చేసుకోవాల్సి వస్తుంది. భూమి కోల్పోయిన తర్వాత తమ జీవనోపాధి ఏమవుతుందన్న ఆందోళన వారిలో కనిపిస్తుంది. వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు భూమి కోల్పోవడం అంటే కేవలం ఆస్తి కోల్పోవడం మాత్రమే కాదు, జీవనాధారం కోల్పోవడం అని రైతులు చెప్తున్నారు. పరిహారంతో పాటు దీర్ఘకాలిక భద్రత కల్పించే విధంగా పునరావాస పథకాలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. రాజకీయ అంశాలుగా అభివృద్ధి ప్రాజెక్టులు రాజకీయంగా కూడా చర్చకు వస్తుంటాయి. అధికార పార్టీ ప్రాజెక్టులను తమ పాలన విజయంగా చూపించడానికి ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం వాటిలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రజా సమస్యలు నిజంగానే ఉన్నప్పటికీ అవి రాజకీయంగా కూడా వాడుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో అసలు సమస్యలపై స్పష్టమైన చర్చ జరగకుండా రాజకీయ వాదోపవాదాలుగా మారిపోతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నప్పటికీ మరోవైపు సామాజిక పర్యావరణ సమస్యలు కూడా తెరపైకి తీసుకొస్తున్నాయి. అందుకే అభివృద్ధి కేవలం నిర్మాణాలు ప్రాజెక్టులే పరిమితం కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం వంటి అంశాలను కూడా కలిగి ఉండాలి. ప్రజల విశ్వాసం లేకుండా జరిగే అభివృద్ధి ఎప్పటికీ విజయాన్ని సాధించదు. ప్రజలను భాగస్వాములుగా చేసుకుని ముందుకు సాగినప్పుడే అభివృద్ధి సమాజానికి ఉపయోగపడుతుంది. ఇక పారదర్శకత లోపం. అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రజల్లో అనుమానాలు పెరగడానికి మరో కారణం పారదర్శకత లోపం. చాలా సందర్భాల్లో ప్రాజెక్టు వివరాలు, వ్యయ అంచనాలు, ఇక భూముల అవసరం, పర్యావరణ ప్రభావం వంటి అంశాలను పూర్తిగా ప్రజలకు తెలియడం లేదు. ప్రాజెక్టు అమలు ప్రారంభమైన తర్వాత చాలా విషయాలు బయటికి రావడం వల్ల ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. అభివృద్ధి ప్రాజెక్టుపై వస్తున్న అభ్యంతరాలకు ప్రధాన పరిష్కారం ప్రజల భాగస్వామ్యమైన నిపుణులు చెప్తున్నారు. ప్రాజెక్టు ప్రణాళిక దశలోని స్థానిక ప్రజలు, నిపుణులు, పౌర సంఘాలతో చర్చలు జరిపితే సమస్యలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రాజెక్టు రూపకల్పన చేయడం, నష్టపోయే వారికి సరైన పునరావాసం కల్పించడం, పారదర్శకంగా సమాచారం ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల మద్దతు పెరుగుతుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇక ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ఫలాలు ఎవరికి? అసలు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలితం ఎవరికి దక్కుతుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. ప్రాజెక్టుల వల్ల నిజంగా లాభపడేది ఎవరు? ప్రభుత్వాలు చెబుతున్నట్లుగా సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా, లేదంటే కొంతమంది వ్యాపార వర్గాలు, పెట్టుబడిదారులకు ఎక్కువ ప్రయోజనం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి వల్ల నగరాల విలువ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరిస్తుంది, పెట్టుబడులు పెరుగుతాయి. అయితే అదే సమయంలో భూములు కోల్పోయిన ప్రజలు కొత్త జీవనోపాధి కోసం పోరాడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల భూములు ధరలు పెరిగి కొంతమంది లాభపడుతున్నా భూమి కోల్పోయిన రైతులు మాత్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్ద ప్రాజెక్టులు ప్రకటించినప్పటికీ ప్రభుత్వం వాటిని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే కార్యక్రమాలుగా ప్రదర్శిస్తుంది. రోడ్లు, ఫ్లైఓవర్లు, రివర్ ఫ్రంట్ అభివృద్ధి, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు వంటి కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధికి అవసరమని చెప్తుంది. కానీ ప్రాజెక్టుల అమలు దశకు చేరుకునేసరికి స్థానిక ప్రజలు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. భూముల స్వాధీనం, పునరావాస సమస్యలు, పర్యావరణ ప్రభావం, పారదర్శకత లోపం వంటి అంశాలు ప్రజల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. చాలాసార్లు ప్రాజెక్టు గురించి పూర్తి సమాచారం ప్రజలకు ముందుగా ఇవ్వకపోవడం వల్లే అనుమానాలు మరింత పెరుగుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తానికి సిఎల్ రాజం చైర్మన్ విజయక్రాంతికి సంబంధించిన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించడం జరిగింది తెలంగాణ ఉద్యమ సమయంలో. కానీ కేసీఆర్ ఈయన నమ్మించి నట్టేట ముంచడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈయన నిరుత్సాహానికి గురి కాకుండా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి తన వంతు పాత్ర పోషించడం జరుగుతుంది. అందులో భాగంగానే గతంలో పత్రిక పెట్టి కేసీఆర్కు లాభం చేకూర్చిన తర్వాత ఆయన నుంచి విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ పత్రిక పెట్టి సమస్యల గురించి ఆయన అద్భుతంగా ప్రస్తావించడం జరుగుతుంది. నిజంగా కూడా గ్రేట్ సిఎల్ రాజం గారు. ఇంకా గ్రేటర్ పై బీజేపీ గురి, గెలుపే లక్ష్యంగా స్థానిక సమస్యలపై పోరుకు రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు దిశానిర్దేశం. నువ్వు ఉంటేనే గెలుస్తుంది, కొంచెమా నువ్వు అయిన తర్వాత, నువ్వు అధ్యక్షుడు అయిన తర్వాత అయితే కొంచెం గెలుస్తలేదు బీజేపీ. ఏడవడితే అన్నీ గెలుస్తుంది. సర్పంచులు గెలిచిరి, మున్సిపల్లో గెలిచిరి. బీజేపీ వాడు ఈ కాంగ్రెస్ మద్దతు ఇస్తారు పోయి, నాకు అర్థం కాదు. సిగ్గు అనేది ఉండాలి. త్రిబుల్-ఆర్ హైవేని ఓఆర్ఆర్ను మించిన ఎక్స్ప్రెస్ వేగ త్రిబుల్-ఆర్ రాబోతుందంటూ ఊరించిన కేంద్రం చివరికి ఉసూరు అనిపించింది. నిర్మాణ వ్యయానికి జరిసి సాధారణ హైవే ప్రమాణాలతో సరిపెట్టుకుని నిర్మించాలని దాదాపు నిర్ణయానికి వచ్చినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. కానీ కల్వకుర్తి ప్రజలు దీంతో చాలా ఊపిరి పీల్చుకుంటారు. త్రిబుల్-ఆర్ రోడ్ వచ్చి త్రిబుల్-ఆర్ రోడ్ రావడం వల్ల భూములు కోల్పోయిన ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు
చాలా సంతోషంగా ఈరోజు పండుగ, నిజమైన పండుగ, వాళ్ళకి నిజంగా చెప్పాలంటే నిజమైన పండుగ. చూద్దాం ఏదనేది. త్రిపుల్ ఆర్ ఇక జస్ట్ హైవేనే. చూద్దాం. అద్భుత ఎక్స్ప్రెస్ వే డిజైన్ కాస్త సాధారణ జాతీయ రహదారిగా మార్పు, భారీ వ్యయానికి తెలిసి ప్రత్యేకతలన్నీ తొలగిస్తున్న కేంద్రం. ఫస్ట్ డిజైన్ ఇది, తర్వాత వచ్చింది ఇది. ఓఆర్ఆర్ ను మించి నిర్మితం అవుతుంది అనుకుంటే అంచనాలన్నీ తలకిందులు. ఇప్పటికే 8 వరుసలకు బదులు 6 వరుసలకు కుదింపు, సర్వీస్ రోడ్డు స్థానంలో యాక్సెస్ పాత్, తాజాగా ఎక్స్ప్రెస్ వే హోదా తొలగింపు, వేగ పరిమితి 120 నుంచి 100 కిలోమీటర్ల లోపునకు తగ్గింపు. ఒక్క ఉత్తర భాగంలోనే మొత్తం వంతెనలు 204 నుంచి సగానికి తగ్గిపోనున్న వైనం. సర్వీస్ రోడ్డు కాదు కదా, కనీసం కచ్చా రోడ్డు కూడా లేకుండా డిజైన్ మార్పు. ఔటర్ రింగ్ రోడ్ అంటే ఓఆర్ఆర్ ను మించిన అద్భుత ఎక్స్ప్రెస్ వేగా రీజనల్ రింగ్ రోడ్డు త్రిబుల్ ఆర్ రాబోతుందని, అది తెలంగాణకు గేమ్ చేంజర్ కాబోతుందంటూ ఊరించిన కేంద్రం చివరికి ఉసూరు అనిపించింది. ఓఆర్ఆర్ తో పోలిస్తే త్రిబుల్ ఆర్ దిగదుడుపుగానే ఉండనుంది. నిర్మాణ వ్యయానికి జడిసి ఇప్పుడు త్రిబుల్ ఆర్ ను సాధారణ జాతీయ రహదారి ప్రమాణాలతో సరిపెట్టుకుని నిర్మించాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చింది. అంటే దానికి ఎక్స్ప్రెస్ వే హోదా ఉండదు. ఫలితంగా త్రిబుల్ ఆర్ నిర్మాణానికి ముందే చాలా ప్రత్యేకతలను కోల్పోయింది. త్రిబుల్ ఆర్ నిర్మాణ వ్యయం ఉత్తర దక్షిణ భాగాలు కలిపి దాదాపు 38,000 కోట్లను మించేలా ఉండటాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ రోడ్డుకు ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించడం సరికాదని తెలిసిన అధికారులు వీలైనంత మేర నిర్మాణ వ్యయాన్ని తగ్గించాలని గత 2 నెలలుగా ఢిల్లీలో కసరత్తు చేపట్టారు. విడతల వారీగా ప్రత్యేకతలు తగ్గిస్తూ బడ్జెట్ లో కోత పెడుతూ అంచనా వ్యయాన్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే 8 వరుసలకు బదులు 6 వరుసలకు కుదించారు. సర్వీస్ రోడ్డు స్థానంలో సాధారణ యాక్సెస్ పాత్ తీసుకొచ్చి ఆ తర్వాత దాన్ని కూడా తొలగించారు. స్ట్రీట్ లైటింగ్ ను పట్టణ ప్రాంతాలకే పరిమితం చేశారు. అండర్ పాస్ల సంఖ్యను సగానికి తగ్గించేశారు. తాజాగా మరోసారి సమీక్షించిన అధికారులు ఇప్పుడు ఏకంగా ఎక్స్ప్రెస్ వే హోదా తొలగించేశారు. దీంతో త్రిబుల్ ఆర్ మరిన్ని ప్రత్యేకతలు కోల్పోయింది. ఓఆర్ఆర్ ముందు వెలవెలపోనుంది. ఓఆర్ఆర్ మీద వాహనాలు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తుండగా త్రిబుల్ ఆర్ పై కేవలం 100 కిలోమీటర్ల వేగం ఉండనుంది. మొత్తం మీద ఈ కోతల వల్ల అంచనా వ్యయం 25% మేర తగ్గుతుందని భావిస్తున్నారు. ఇక త్రిబుల్ ఆర్ ప్రతిపాదనలు తొలుత ఎలా ఉండే, ఇప్పుడు ఎలా మారినాయంటే, తొలుత దేశంలోని తొలి అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే రింగ్ రోడ్డు దాదాపు 362 కిలోమీటర్ల నిడివితో ఓ నగరానికి రింగ్ రోడ్డుగా ఉండడం దేశ రోడ్డు నెట్వర్క్ లో ఓ రికార్డ్. ఇప్పుడు నిడివిలో మార్పు లేనప్పటికీ ఎక్స్ప్రెస్ వేకు ఉండే ప్రత్యేకతల్లో భారీగా కోత పెట్టి సాధారణ హైవేగా మార్చేశారు. ఇక తొలుత దేశంలోని 8 లైన్లతో కూడిన అతి పొడవైన రింగ్ రోడ్డుగా దీన్ని ప్రతిపాదించారు. హైదరాబాద్ ఔటర్ కూడా 8 వరుసలతో ఉండగా దానికి రెట్టింపు నిడివితో త్రిబుల్ ఆర్ ను ప్రతిపాదించారు. ఇప్పుడు 8 వరుసల ఆలోచన విరమించుకున్నారు. మరో 20 ఏళ్ల వరకు రోడ్డు ట్రాఫిక్ కు 6 వరుసలు సరిపోతాయని 8 వరుసలు వృధా వ్యయమంటూ 6 వరుసలు కుదించేశారు. తొలుత సాధారణంగా ఎక్స్ప్రెస్ వే జాతీయ రహదారులపై పట్టణాలు, గ్రామాలు ఉన్న చోటనే లైటింగ్ వ్యవస్థ ఉంటుంది. కానీ హైదరాబాద్ ఓఆర్ఆర్ పొడవున దీపాలు ఏర్పాటు చేసిన తరహాలోని త్రిబుల్ ఆర్ పొడవున ఎల్ఈడి స్ట్రీట్ లైటింగ్ వ్యవస్థ ప్రతిపాదించారు. ఇప్పుడు అంత నిడివితో ఎల్ఈడి స్ట్రీట్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు భారీ ఖర్చుతో కూడుతున్న వ్యవహారం కాబట్టి కేవలం జనావాసాలు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలుత 162 కిలోమీటర్ల నిడివితో ఉత్తర భాగంలోని మొత్తం 204 వంతెనలు నిర్మించాలని భావించారు. జాతీయ రహదారులు, ప్రధాన రాష్ట్ర రహదారులు క్రాస్ చేసే 11 ప్రాంతాల్లో భారీ ఇంటర్చేంజ్ వంతెనలు, మూసీ నది మీద వలిగొండ మండలం పొద్దుటూరు వద్ద, మంజీర నది మీద పుల్కల్ల మండలం శుభంపేట వద్ద, హరీంద్రా నది మీద తూప్రాన్ వద్ద 3 పెద్ద వంతెనలు, వాగులో వంకల మీద 105 సాధారణ వంతెనలు, పంట కాలువలు, నీటిపారుదల శాఖ కాలువలు, చిన్న రోడ్లకు సంబంధించి 85 కల్వర్ట్లు ప్రతిపాదించారు. ఇప్పుడు వంతెనల వ్యయం భారీగా పెరగడంతో పొదుపు చర్యగా ప్రధానంగా ఇక్కడే చేపట్టారు. వంతెనల సంఖ్యను సగానికి సగం కుదించేశారు. దీంతో కొన్ని చిన్న రహదారుల వద్ద రోడ్డును దాటే వీలుండదు. ముందుకో వెనక్కు వెళ్ళి యూటర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక తొలుత ఎట్లుందంటే, వాహనాలు గంటకు 160 కిలోమీటర్లు మించిన వేగంతో దూసుకుపోయినా ఇబ్బంది లేని విధంగా డిజైన్ ప్రతిపాదించారు. అధికారిక వేగ పరిమితిని 120 కిలోమీటర్లకు పేర్కొన్నారు. రోడ్డు నిలువు వాల్ అంటే వర్టికల్ కర్వ్
1300 మీటర్లు ఉండేలా డిజైన్ చేశారంటే ఒక మీటర్ మేర రోడ్డు పల్లం డీప్ కావాలంటే 1300 మీటర్ల నుంచే ఎత్తు తగ్గడం ప్రారంభమవుతుందన్నమాట. వాళ్ళు మొదలవుతుంది. ఇక దీంతో 600 మీటర్ల ముందు వరకు రోడ్డు విజిబిలిటీ ఉంటుంది. ఎంత దూరంలో పిల్లి సైజు జంతువు రోడ్డు దాటుతున్నా కనిపిస్తుంది. ఇక ముందే అప్రమత్తమై వేగాన్ని నియంత్రించేందుకు వీలవుతుంది. ఇప్పుడు గరిష్ట వేగం 100కు కుదించేశారు. రోడ్డు నిలువు వాళ్ళు 650 మీటర్లకు పరిమితం చేశారంటే ఎత్తు పల్లంల వద్ద వాహనాల గరిష్ట విజిబిలిటీ దూరం కేవలం 360 మీటర్లు మాత్రమే ఉంటుంది. వాహనాలు ఒకవేళ పరిమితికి మించిన వేగంతో దూసుకెళ్తే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. ఇక తొలుత ఎట్లా ఉందంటే ఇంకొక అంశంలో ఓఆర్ఆర్ తరహాలు త్రిబుల్-ఆర్ కు కూడా సర్వీస్ రోడ్డును ప్రతిపాదించారు. తర్వాత ఆ ఆలోచన విరమించుకుని సాధారణ యాక్సెస్ పాత్ను ఖాయం చేశారు. అంటే ఫుట్పాత్ లాంటివి లేని ఓ కచ్చా రోడ్డు అన్నమాట. ఇప్పుడు కచ్చా రోడ్డుతో కూడిన యాక్సెస్ పాత్ను సైతం విరమించుకున్నారు. పెద్ద చెరువు కట్ట తరహాలో ఉండే ఈ ప్రధాన క్యారేజ్ వే దిగువన ఎలాంటి రోడ్డు ఉండదు. బట్టి ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది. దానిపైన వాహనాల రాకపోకలు సాగించాలి. తొలుత 8 వరుసల రోడ్డు ఎక్స్ప్రెస్ ప్రమాణాలతో నిర్మాణం. వాహనాల వేగ పరిమితి 120 కిలోమీటర్లకు పైగా అయినందున రోడ్డు ఎంబాక్మెంట్ అంటే రోడ్డు కట్ట 5 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుతో నిర్మించేలా డిజైన్ చేశారు. ఇప్పుడు రోడ్డు ఉపరితలంలో నిలువ వాళ్ళు 1300 మీటర్ల ముందే ప్రారంభమయ్యేలా నిర్మించేందుకు వీలవుతుంది. ఇప్పుడు సాధారణ NH ప్రమాణాలతో నిర్మిస్తున్నందున రోడ్డు ఎత్తు కూడా తక్కువగా ఉంటుంది. మొత్తానికి అప్పటికిప్పటి మార్పు నేపథ్యంలో చాలా మార్పులు అనేది రావడం జరిగింది. కాంగ్రెస్ రాహుల్ బీజేపీ బీటింగ్ అంటూ కేరళ సీఎం పినరయ్ విజయన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ఆయన పార్టీ కాంగ్రెస్ బీజేపీకి బి టీమ్ గా మారాయని ఎద్దేవా చేశారు. కేరళ సీఎం విజయన్ మినహా దేశంలోని ప్రతిపక్ష నేతలందరినీ అవినీతి ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రశ్నించాయంటూ రాహుల్ అనుమానాలు వ్యక్తం చేయడంపై విజయన్ స్పందించారు. కొందరు స్వానుభవం నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేరు. వారు సాధారణ వ్యక్తులు కారు, సామాన్య అవగాహన లేని ఒక వింతైన వ్యక్తులు. రాహుల్ గాంధీ ఆకోవకి చెందుతారని పేర్కొన్నారు. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలన్నింటికి ఇప్పటికే కోర్టు కొట్టివేసింది. కేజ్రీవాల్ కు క్లీన్ చీట్ ఇచ్చింది. అయినప్పటికీ రాహుల్ వాటిని వల్లవేస్తున్నారు. రాహుల్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బి టీమ్ గా మారింది. ఇంతకంటే వివరంగా చెప్పలేను అంటూ ఆయన పేర్కొనడం జరిగింది. నమస్తే తెలంగాణకు సంబంధించిన వార్తలు చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అద్భుతమైన పాలన ఎట్లుంది, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, ఏ విధంగా నెరవేర్చినట్టు అద్భుతంగా కూడిన అంశాలతో ప్రజలకు సంబంధించిన అంశాలతో ఒకటి వచ్చింది. ఒక సమాచారం ఏంటో చూద్దాం. మహిళలకు మహా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. 2500 గ్యారంటీ ఇస్తామని చెప్పి గుండు సున్నా పెట్టింది. తులం బంగారం ఇస్తామని చెప్పి గుండు సున్నా పెట్టింది. విద్యార్థులకు స్కూటీలు అని చెప్పి గుండు సున్నా పెట్టిందంటూ ఒకటి. ఇక రైతన్నలకు దగా 15,000 రైతు భరోసా దోకా, 500 పంటల బోనస్ దోకా, కౌలు రైతులకు రైతు కూలీలకు దోకా చేసిందంటూ ఇంకోటి. ఇక విద్యార్థి యువతను ఏ విధంగా దోకా చేసిందంటే 4,000 నిరుద్యోగ వృత్తి ఎగవేత, 2 లక్షల ఉద్యోగాల ఎగవేత, 5 లక్షల విద్యా భరోసా కార్డు ఎగవేత, 10 ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు ఎగవేత. సబ్బండ వర్గాలకు ద్రోహం చేసింది కాంగ్రెస్. అది ఏంటో ఒకసారి చూస్తే బీసీలకు 1,00,000 కోట్ల మోసం, ఎస్సీ ఎస్టీలకు 12 లక్షల మోసం, ఎస్సీ ఎస్టీలకు 70% నిధుల కోతలో మోసం, మైనార్టీల సంక్షేమంలో మోసం, కార్మికులకు వెన్నుపోటు ఒడిసింది కాంగ్రెస్ అంటూ ఇంకొక అంశం. విలీనం ఏది బకాయిలేవి, ఆర్టీసీకి వెన్నుపోటు, ఆటో అన్నలకు 12,000 సాయంపై వెన్నుపోటు, అంగన్వాడీలకు ఆశా వర్కర్లకు వెన్నుపోటు. ఇక ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులపై పిడుగు, పిఆర్సీ ముచ్చటే లేదు, డిఏల పెంపు ప్రశ్నే లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్ల ఊసే లేదు, పాత పెన్షన్ విధానం ప్రస్తావనే లేదు. ఇక 6 గ్యారంటీలకు గోరి, డిక్లరేషన్ కు పాతర, సంక్షేమ పథకాలకు సమాధి, మోసకారి కాంగ్రెస్ ను అడుగడుగున నిలదీద్దామంటూ ఒక వార్త అడ్వర్టైజ్మెంట్ రూపంలో ప్రత్యేకమైన అంశాల రూపంలో రావడం జరిగింది నమస్తే తెలంగాణలో. ఇవి నాటి ప్రధాన పత్రికలకు సంబంధించిన వార్తా విశేషాలు. మిత్రుల మీ సూచన సలహాలు అభిప్రాయాలు తెలియజేయండి. అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రుల నుండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.